అధ్యక్ష ఇక్కడ నిజంగా సభ్యులు ఓకే ఓకే నేను చెప్తాను అంటే విషయం ఏంటంటే అధ్యక్ష ఎన్డీఏ గవర్నమెంట్లో లా ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఈ లా ఆర్డర్ తప్పిన వాళ్ళకి కూడా తగిన శిక్ష ఉంటుంది అధ్యక్ష. ఈ మూడు డెఫినెట్గా ఉంటాయి ఎన్డీఏ గవర్నమెంట్లో, అది కూడా సభ్యులు గ్రహించాలి. విషయం ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు చాలా క్లియర్గా సమాధానంలో ఎంహెచ్ఏకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎటువంటి దాన్ని ఏమంటారంటే జాబితాని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ రాష్ట్ర జాబితాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల పనితీరును మూల్యాంకనం చేసే విధాన ప్రక్రియ లేదు. ఇది ఎన్సీఆర్బీ రిపోర్టుకి సంబంధించిన రిపోర్ట్లో వాళ్ళు ఏ పేపర్లో వేసుకున్నారు అధ్యక్ష? ఆబ్వియస్లీ ఆ పేపర్లో వేసుకున్న లిస్టును పట్టుకుని చదువుతారు అధ్యక్ష. ఇది కూడా సాక్షి పేపర్లో వేసిన లిస్ట్. అంటే క్లియర్గా ఎక్కడో కింద కనిపించేసరికి ఆంధ్రప్రదేశ్ కింద ఉంది అని మాట్లాడుకుంటారు తప్పించి చదువుకున్న వాళ్ళమి శాసనసభలో శాసన మండలిలో పెద్దల సభలో కూర్చొని మాట్లాడుతాం అనుకునేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు ముందు మనకు అర్థం అవ్వాలి అసలు ఏం జరుగుతుందన్నది. యాక్చువల్గా అది అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఇందులోని అధ్యక్ష ఒక దినపత్రికలో వచ్చిన న్యూస్ ఐటము కేంద్ర నివేదికలో 2025 నివేదికను ప్రచురించారు అధ్యక్ష. కానీ ఇది నివేదిక కాదు. న్యాయ సంహిత క్రిమినల్ కొత్త చట్టాల అమల్లో భాగంగా కేంద్రం ఒక డాష్ బోర్డ్ని రూపొందించింది అధ్యక్ష. ఆ డాష్ బోర్డులో డేటా రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. అందులోని ఏపీ రాష్ట్రం సంబంధించిన కొంత డేటా సరిగా ప్రొజెక్ట్ అవ్వకపోవటం వలన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. అది జరిగిన తర్వాత ఈరోజు డాష్ బోర్డు ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు సభ్యులు దయచేసి ఆ డాష్ బోర్డుకి సంబంధించి ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. అందులోని కూడా ఆల్ ఇండియా యావరేజ్ 60.49 ఉంటే ఏపీ స్కోర్ ఈరోజు 52.50 ఉంది అధ్యక్ష. దయచేసి ఇందులో చెప్పాలి. ఇందులోని కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్లు కొంచెం లేట్ అయింది. దానివల్ల ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సంబంధించినవి కానీ, ఈ సమన్స్కి సంబంధించినవి కానీ, ఈ సాక్ష్యాకి సంబంధించినవి కానీ, మోడల్ రూల్స్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీసెస్ సంబంధించినవి కానీ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా కనుక ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా ఈరోజు మనం ఏదైతే మీరు అంటున్న ర్యాంక్, మీ సాక్షి పేపర్లో అనుకుంటున్న ర్యాంక్ కూడా ఆటోమేటిక్గా పైకి వస్తుంది అధ్యక్ష. దీనిలో భాగంగా ఇంకోటి కూడా చెప్పాలి. ఇదేదైతే చదివారో అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా, పెద్దల సభలో చెప్తున్న దీన్ని కూడా మీరు కూడా గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నా. ఏపీ పర్ఫార్మెన్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ద్వారా యూజ్ ఆఫ్ దిస్ పోర్టల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది అధ్యక్ష. అది కూడా సభ్యులు గ్రహించాలి. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్లో రికవరీ ఆఫ్ లాస్ మొబైల్స్ కూడా ఏపీ పొజిషన్ నెంబర్ 6లో ఉంది అధ్యక్ష. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏపీ అండ్ తెలంగాణను చూసి నేర్చుకోమని మోడల్ స్టేట్స్ కింద దీన్ని కూడా మనం పరిగణించడం జరిగింది అధ్యక్ష. ఫైలింగ్ ఛార్జ్ షీట్స్ ఇన్ 60 days ఏపీ ర్యాంక్ కూడా 10వ ర్యాంకులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ వీటన్నిటిలోని కూడా లైంగిక నేరాల దర్యాప్తు పురోగతిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముంజందులో ఉందని చెప్పడానికి ఈ సభాముఖంగా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. దయచేసి సభ్యులు అన్నీ చదువుకొని వస్తే మన పరువులు కూడా నిలబడతాయని చెప్పి ఆ సభ్యులకు తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష.